హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ లాస్ట్ డేటు మార్చి 2 అని మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. కానీ మార్చి 2 నుండి మార్చి 4కి ఎక్స్టెండ్ చేస్తూ లేటెస్ట్ పబ్లిక్ నోటీస్ ఒకటి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మార్చి 4 వరకు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదండి, సెషన్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు లేదా సెషన్ 1 టైంలోనే సెషన్ 1 సెషన్ 2 రెండింటికి కలిపి సింగిల్ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ ఒకవేళ అంటే ఎగ్జామ్ సెంటర్స్ కానీ లేదా కోర్సెస్ కానీ చేంజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తూ, అలాగే ఏదైనా పొరపాటున అప్లికేషన్ లో మిస్టేక్స్ చేస్తుంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో కరెక్షన్ డేట్స్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇదే లేటెస్ట్ పబ్లిక్ నోటీస్. ఒకసారి ఆ నోటీస్ చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, జేఈఈ మెయిన్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పబ్లిక్ నోటీసెస్ లో పబ్లిక్ నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఈ పబ్లిక్ నోటీస్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాసెస్ చేసుకోవాలి. సో ఎవరైనా ఇంకా సెషన్ 2కి అప్లై చేయని వాళ్ళు ఉంటే దయచేసి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో ఇచ్చారండి. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ వచ్చి జేఈఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామ్. దీనికి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ 4th మార్చి అప్ టు 10:50 PM అంటే అర్ధరాత్రి 10:50 వరకు ఉంది. అంటే మార్చి 4వ తారీఖు అర్ధరాత్రి 10:50 వరకు టైం ఇచ్చారు. అంతేకాదండి, ద లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఫీజు ఆన్లైన్ అన్నారు. అంటే అప్లికేషన్ సబ్మిషన్ ఏమో 10:50 వరకు ఇచ్చారు. కానీ ఒకవేళ పేమెంట్ లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయేమో అనే ఉద్దేశంతో ఒక గంటని ఎక్స్టెండ్ చేస్తూ 4వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు పొడిగించారు. దీంతో పాటుగా ఒకవేళ మీరు అప్లికేషన్ లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ చేశాము అనుకుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి డేట్స్ కూడా మార్చి 6 అలాగే మార్చి 7 ఈ 2 డేట్స్ లో మాత్రమే మీరు 1 టైం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు కరెక్షన్స్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా కోర్స్ చేంజ్ చేసుకోవాలి అన్నా లేదా ఎగ్జామ్ సెంటర్ సిటీస్ ని చేంజ్ చేసుకోవాలి అన్నా సరే కేవలము మార్చి 6, 7 తారీఖుల్లో మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరైతే జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కి సెషన్ 2 అపీర్ అవుతూ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఈ పబ్లిక్ నోటీస్ డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఏ పర్టికులర్స్ ని మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా ఈ పీడిఎఫ్ లో ఇచ్చారు మీకు క్లియర్ గా. అంతేకాదు, మీరు అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అవి జాగ్రత్తగా చేసుకొని సబ్మిట్ చేయండి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు చేంజెస్ చేసే ముందుగా ఏ చేంజెస్ చేస్తున్నారో దానికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్సెస్ చేంజ్ చేసుకున్నా లేక ఏదైనా ఎగ్జామ్ సిటీస్ మీరు చేంజ్ చేసినా సరే వాటికి కూడా కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. కాబట్టి అది పే చేస్తేనే మీకు అప్పుడు ఈ మాడిఫైడ్ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. అర్థమైంది కదా? సో తప్పకుండా ఇన్ టైంలో మీరు సబ్మిట్ చేసుకోండి. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ ని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్ ని. అంతేకాదండి, నా ఛానల్ ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కూడా మీకు రీచ్ అవుతూ ఉంటాయి. అంతేకాదండి, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.